సర్పంచ్ పవర్ ఏంటి అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లానో అట్లాగే గ్రామ పంచాయతీకి సర్పంచ్ కూడా అదే పవర్ ఉంటుంది. మీకు మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు మీకు రాజ్యాంగబద్ధమైన హక్కుగా ఎవరి మెహర్బానీ గాని ఇంకోటి గాని అవసరం లేకుండా డైరెక్ట్ గా పంచాయతీల ఖాతాల్లోకి రావాలి. ₹1 ఫైనాన్స్ కమిషన్ డబ్బులు విడుదలైతే అందులో 85% డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ అకౌంట్లోకి వస్తాయి. ఒక 10% మీకు మండల పరిషత్ అకౌంట్లోకి, 5% జిల్లా పరిషత్ అకౌంట్లోకి వస్తాయి. అట్లా ₹1 సద్వినియోగం కావాలి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1 ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేస్తే మరొక ₹1 మనం రాష్ట్ర ప్రభుత్వం నుండి రిలీజ్ చేసి పల్లె ప్రగతి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నెల నెల టెన్షన్ గా డబ్బులు ఇచ్చేవాళ్ళం. అందుకే భారతదేశంలో ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయి టాప్ 20 అని తీస్తే 20కి 20 కూడా మన తెలంగాణలో ఉన్నాయని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం కూడా అవార్డులు ఇచ్చింది. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ప్రతి గ్రామానికి ట్యాంకరు, ప్రతి ఊర్లో ఒక వాటర్ ట్యాంకు, ప్రతి ఇంటి ముందు నల్ల, ప్రతి ఊర్లో ఒక డంపింగ్ యార్డు, ప్రతి ఊర్లో ఒక వైకుంఠధామం, ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాలు భారతదేశంలో ఎవరు చేయలేదు. హరితహారం లాంటి కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా చేయలేదు. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో అటు పల్లెలు బాగు చేసుకున్నాం, ఇటు పట్టణాలు బాగు చేసుకున్నాం. సర్వత్రా అభివృద్ధి సాధించాం.